ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజులు ఎప్పుడు ఇలా ఎక్కువ వరదలు అనేవి కనపడేవి కాదు. ఈ మధ్య పల్లెటూళ్ళు, పట్టణాలు, సిటీలు అనే భేదం లేకుండా అన్నిట్లోనూ వరదలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కర్మాగారాలు పెరగటం వల్ల, వాహనాలు పెరగటం వల్ల, చెట్లు తగ్గిపోవటం, అడవులు తగ్గిపోవటం ద్వారా వాతావరణంలో వేడి శాతం బాగా పెరిగిపోతుంది. వేడి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా వర్షాలు, కుంభవర్షాలు ఇట్లాంటివి జరుగుతాయి. చాలామంది సైంటిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు, సముద్రంలో టెంపరేచర్ 1 డిగ్రీ కనుక ఉండవలసిన దానికంటే కనుక వేరియేషన్ వస్తే భారీ వర్షాలు పడతాయట. 1.5 డిగ్రీ వేరియేషన్ కనుక టెంపరేచర్ పెరిగితే కుంభవృష్టి అంటే అతి భారీ వర్షాలు అన్నమాట. 2 డిగ్రీల వేరియేషన్ కనుక వస్తే క్లౌడ్ బరస్టింగ్ అని ఇక ఆకాశం నుంచి నీళ్లు పోసినట్లే, కేరళలో అట్లా చూశారు కదా, అలా అనమాట. అలాంటివి వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి మనం పర్యావరణానికి కలిగించిన ముప్పు కారణంగా మరి ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందనేది వరదలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ముంబై ఏంటి, హైదరాబాద్ ఏంటి, ఢిల్లీ ఏంటి, విజయవాడ ఏంటి, ఎక్కడ పడ్డ సిటీలన్నింటిలో, అన్ని నగరాల్లోనూ, ఇప్పుడు కర్నూలు ఏంటి, అన్ని ప్రాంతాల్లో, వైజాగ్ ఏంటి, అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. భవిష్యత్తు కూడా వరదలు అనేవి ఇంకా తీవ్రంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన ఆరోగ్యాలయం విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్నది కదా, ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన తర్వాత మొట్టమొదటి ఫస్ట్ పెద్ద వరద ఇదేనట. అంటే దగ్గర 11,40,000 క్యూసెక్కుల వరద రావటం జరిగింది. మన ఆశ్రమం అండి 8 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చినప్పుడు ఆశ్రమం లోపలికి రాదు, ఆశ్రమం బయట ఉండే లాన్స్కి అంచులకి బొటాబటీలకు వస్తాయి అన్నమాట. 18 ఎకరాల లోపలికి వాటర్ మాత్రం అడుగు పెట్టదు. 8 లక్షల వరకు మన ఆశ్రమానికి ఇబ్బంది. అందుకని 2012 నుంచి ఇప్పటి వరకు మన ఆశ్రమం లోపలికి వరద వచ్చి ఎప్పుడు ట్రీట్మెంట్లు కానీ ఆటంకం అనేది, సాధకులకి ఇబ్బంది అనేది ఎప్పుడూ జరగలేదు. ఇది 2012 నుంచి ఇప్పటి వరకు చూస్తే మొట్టమొదటి వరద 11,40,000 క్యూసెక్కులు. భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద వరదలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కానీ, పర్యావరణానికి సంబంధించిన అవగాహన ఉన్నవారు కానీ తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 1 వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకుని మరి ఏమి మనం నేర్చుకోవాలి అనే విషయంలో ఈ ఆరోగ్యాలయంలో మేమందరం కూడా ఒక సిస్టమ్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఒక ప్రోటోకాల్ రెడీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వరద రేపు వస్తుందనగా ముందే తెలుస్తుంటాయి. సహజంగా ఇన్ని లక్షల క్యూసెక్కులు పైనుంచి వస్తున్నది. శ్రీశైలం కానీ సాగర్ గేట్లు ఎత్తటం ద్వారా, మధ్యలో వర్షాలు పడటం ద్వారా ఇతర ఓళ్ళ నుంచి వచ్చి నదిలో చేరేది ఇన్ని లక్షలు ఉంటుంది. ఇన్ని లక్షల వరకు వరద వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు కదా. అలాంటప్పుడు మనకి ప్రాణ నష్టం కానీ, వస్తు నష్టం కానీ ఇట్లాంటి ఏమి జరగకుండా నివారించుకోవటం కోసం ప్రోటోకాల్ అనేది రెడీ చేసుకుంటే ఒకరోజు ముందు నుంచే కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ స్టాఫ్కి ఇదిగా వీటిని మీరు ఇంత ఎత్తులో పెట్టాలి, వీటిని తీసేసేయాలి, వీటిని అసలు గ్రౌండ్లో ఉంచకూడదు, కరెంటు విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలక్ట్రానిక్ వస్తువులు చేయాలి అన్నీ. ఇప్పుడు ఫస్ట్ టైం వరద వచ్చింది కాబట్టి అప్పటికే మనం ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ తడవకుండా కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఇట్లాంటి తీయటం జరిగింది. కొన్నిటిని కాస్ట్లీ ఓవెన్స్ లాంటివి ఉంటాయి, మన వంటలు చేసే ఓవెన్స్, అవన్నీ కూడా 4-5 అడుగుల ఎత్తులో లేపి పెట్టడం జరిగింది. కానీ ఎంతైనా కానీ సమయం తక్కువ ఉండటం వల్ల, నైట్ అవ్వటం వల్ల, కొన్ని తీయలేకపోవటం వల్ల చాలా వస్తు నష్టం కానీ, టేబుల్స్ కానీ, ప్లైవుడ్తో సంబంధమైన కప్బోర్డ్స్ కానీ, ప్లైవుడ్తో చేసిన ఆఫీస్ ఫర్నిచర్స్ కానీ ఇలాంటివన్నీ నీళ్ళలో తడిస్తే దెబ్బతినిపోతాయి కదా, కొన్ని కొట్టుకెళ్ళిపోతాయి, కొన్ని దెబ్బతింటాయి. అందుకని ఈసారి ఎప్పుడన్నా ఇట్లా వరద వస్తున్నప్పుడు ఏ విధమైన నష్టం జరగకుండా కాస్త సేఫ్గా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవటం కోసం ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ప్రొసీజర్ రెడీ చేస్తున్నాం అన్నమాట. మనం ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు ఇంతవరకు వస్తున్న మార్క్ పెట్టుకుని ఉంటాం. ఏ ఏ వస్తువులు ఎట్లా సర్దుకోవాలి, ఎక్కడ తీసి ఎక్కడ పెట్టాలి, ఎవరెవరు ఏ డ్యూటీలు ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎవరున్నా లేకపోయినా ఆ ప్రొసీజర్ని, ఆ ప్రోటోకాల్ని ఫాలో అయితే ఈజీ అయిపోతుంది. అప్పుడు లోపల సాధకులు ఉంటారు. మరి కరెంటు ఒకసారి లిఫ్ట్లో కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతాయి, అలాంటప్పుడు చేయరు. మరి నీళ్ళల్లో తడిచి బయటికి రాకూడదు, ఫ్లోర్లోకి రావు వాటరు, ఫస్ట్ ఫ్లోర్లోకి బాగా ఎత్తు మీద ఉన్నాం కాబట్టి ఫ్లోర్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళకి రెడీగా ఉంచాలి. ఆటోమేటిక్గా వాళ్ళకి కనెక్షన్
ఉండాలి. ఇప్పుడు మన ఆశ్రమంలో ఒక స్పెషల్గా మనం చేసిన ప్లాన్ ఎంత బాగా ఉపయోగపడిందంటే 5 భవనాలు ఉంటాయి. 5 భవనాలకి ఫ్లోర్లకి ఇట్లా అన్ని బిల్డింగులు కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఒక బిల్డింగ్లోంచి ఇంకో బిల్డింగ్లో కూడా వెళ్ళిపోవచ్చు ఇట్లా ఇబ్బంది లేకుండా. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ వరద రావటం వల్ల మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వంట మార్చేసాం. సాధకులందరూ బిల్డింగ్లో ఉన్నారు. ఒక ఫ్లోర్లో పెట్టి పిలిచాం, అందరికి ఒక ఫ్లోర్లోకి వచ్చి తినేసారన్నమాట. ఏ బిల్డింగ్లో ఉన్నా ఒక ఫ్లోర్లోకి వచ్చేస్తారు కదా అట్లా. ఇవన్నీ మనం ప్రోటోకాల్ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. దీని ద్వారా ఎవరికి ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా, నష్టం ఎక్కువ జరగకుండా, వస్తువులు పోకుండా, సాధకులు ఉన్నవారికి ఎప్పుడు పొరపాటున ఇందులో డిస్కంఫర్ట్ జరగకుండా ఒక పద్ధతి ప్రకారం ఎలా చేయాలనేది ఈ ప్రోటోకాల్ ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మనం వరద తగ్గిన తర్వాత నుంచి 3వ తేదీ నుంచి ఆ పని మీద ఉండటం జరిగిందనమాట. ఇప్పుడు సాధకులు ఒక 40-50 కార్లు వేసుకొచ్చారు. వరద పెరుగుతుందని తెలిసి సాధకుల కార్లు మొత్తం మన ఆశ్రమం బయట చాలా ఎత్తు మీద రోడ్స్ ఉన్నాయి, సీడ్ యాక్సెస్ రోడ్ అని, ఆ రోడ్డు మీద మొత్తం పంపించడం జరిగింది. అదే ప్రికాషనరీగా పంపడం వల్ల ఆ కార్లు ఏవి తడవలేదు, సాధకులకి వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా చేయగలిగాం. అదే వాళ్ళందరూ తీసేలోపు లోపలికి వరద వచ్చి మన కార్లు కొన్ని తీయలేకపోయాం. ఇప్పుడు అవన్నీ ఇంజిన్ ఆయిల్ మార్చి క్లీన్ చేయాలి. ఈసారి ఎన్ని క్యూసెక్కుల వాటర్ వస్తాయి, కార్ల వరకు వస్తాయి, ముందు ఎన్ని కార్లు తీయాలి అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ని మనం ఇట్లా రాసి పెట్టుకుని అక్కడ మార్కులు పెట్టుకుని ఇంతవరకు వచ్చినప్పుడు ఇట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది చేయటం ద్వారా ఎప్పుడు ఇబ్బంది అవ్వకుండా తేలిగ్గా ఎవరున్నా లేకపోయినా ఈజీగా హ్యాండిల్ చేసేటట్టు. ఇప్పుడు అన్నీ మేమే వెళ్ళి అనుభవం ఉంది కాబట్టి నేను చూసి చెప్పాలంటే అన్ని ప్రదేశాలకి మేము వెళ్ళలేం ఆ ఎమర్జెన్సీలో. అందుకని ప్రతి డిపార్ట్మెంట్కి ప్రోటోకాల్ అనేది మనం ఇష్యూ చేసేసినప్పుడు ఆ స్టాఫ్ అవసరమైతే రాత్రి 12-1 గంట తెల్లవారులు ఉండేసి అన్నీ సర్దేసేసాక వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేయటం, అట్లాగే గైడ్ లైన్స్ని మనం అట్లా రాసి కనుక పెట్టేస్తే బాగుంటుందని ఈసారి వరదలు ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచి మొట్టమొదటిసారి రావటం కాబట్టి ఇలాంటి ప్రొసీజర్ని ప్రోటోకాల్ని మనం రెడీ చేయటం జరిగిందనమాట. ఇప్పుడు ఏదన్నా ఒకటి జరిగినప్పుడు దాని నుంచి మనం నేర్చుకోవాలి కదా, మరోసారి రాదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రకృతి ఏ క్షణం ఎట్లాంటి మార్పులు వస్తాయో మనకు తెలియదు. వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా, ఇప్పుడు సిటీల్లో వరదలు వస్తాయి, ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు 4-5 రోజులు, వారం రోజులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగటానికి లేదు విజయవాడలో ఎన్నో లక్షల మందికి. పరిస్థితి అట్లా ఉంది. ఎవరన్నా ఊహించుంటారంటే ఊహించలేరు. అందుకని ఏదొచ్చినా ఎదుర్కోవడానికి ఇంకోసారి ఏం చేయాలి అనేది ఇలాంటివన్నీ బాగుంటాయని మేము మన ఇన్స్టిట్యూషన్లో ఆ ప్రోటోకాల్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీకి ఏం చేయాలి, ఆ ప్రొసీజర్ ప్రోటోకాల్ అనేది ఎలా ఉంటుందంటే ఈ రాసేవన్నీ చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది. ఇప్పుడు ఒక సీఎం ఒక ప్రాంతానికి వస్తుంటే ప్రోటోకాల్ ఉంటుంది కదా, కలెక్టర్ డ్యూటీ ఏంటి, ఆ లోకల్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎలా రిసీవ్ చేసుకోవాలి, అకామిడేషన్ ఎట్లా ఇవ్వాలి, అక్కడ స్టేజ్ దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా మాట్లాడతారు, ఎన్నింటికి వెళ్తారు, ఈ ప్రోటోకాల్ అంతా ఈ క్షణం వీళ్ళు ఇక్కడ ఉండాలి, వీళ్ళు ఈ పనులు చూడాలి, ఫుడ్ వీళ్ళది అన్నీ ఎట్లా చూస్తారో, స్టేజ్ ఆర్గనైజేషన్ వీళ్ళని ఎట్లా ప్రోటోకాల్. అలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో మనం మేనేజ్ చేయాల్సింది 600-700 మంది డ్యూటీస్ ఎవరెట్లా ఉండాలి, ఏ డిపార్ట్మెంట్స్లో ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేది మనం స్పెషల్గా ఈసారి వరదలు వచ్చినప్పుడు దాన్ని ప్లాన్ చేయటం జరిగింది. అందుకని ఇలాంటివి అనేది ప్రతి ఇంటికి ఎవరికాళ్ళు చేసుకుంటారు. ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇట్లాంటివి ఉంటే తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు, ఇట్లా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి చాలా సులభతరం కావటానికి మనం ఇట్లాంటి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఈ ప్రయత్నం చేశామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.